మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వీరందరికీ అప్పట్లో ఒక విపరీతమైన క్రేజ్ ఉండేది. ఆ తరం తర్వాత వచ్చిన వారిలో పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ అగ్రస్థానంలో ఉన్నారు. ఈ ఆరుగురు మంచి నటులే అనడంలో సందేహం అయితే లేదు. వారి తొలి సినిమా నుంచి నేటికి విడుదలైన సినిమా వరకు వారి చిత్రాలు చాలా వరకు అయితే విజయవంతమయ్యాయి. అందులో కొందరు పాన్ ఇండియా స్థాయికి వెళ్లిపోయారు. వందల కోట్ల బడ్జెట్, వేల కోట్ల కలెక్షన్ తో పరిశ్రమ రికార్డులను తిరగరాస్తున్నారు. దేశాల సరిహద్దులను చెరిపేస్తున్నారు. నిజానికి వీరందరూ కూడా 30 సినిమాలు కూడా చేయలేదు. కానీ వారి పేరైతే ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. తొలి ప్రేమతో తొలి హిట్ అందుకున్న పవన్ కళ్యాణ్ యువతలో విపరీతమైన క్రేజ్ అయితే సంపాదించుకున్నాడు. ఇప్పటికీ అదైతే కొనసాగుతుంది. ఎన్టీఆర్ కు సింహాద్రి, రామ్ చరణ్ కు మగధీర, ప్రభాస్ కు ఛత్రపతి, మహేష్ బాబుకు మురారి, అల్లు అర్జున్ కు ఆర్య ఈ చిత్రాలన్నీ ఘన విజయం సాధించాయి. అక్కడి నుంచి వారి చక్రం అయితే తిరిగిపోయింది. వాస్తవానికి వీరి విజయ శాతానికి వీరి క్రేజ్ కి సంబంధం అయితే లేదు. వారి కెరీర్ లో ఒక ల్యాండ్ మార్క్ అయితే నిలిచిపోతుంది. దీనివల్లే ఈ లెక్కలు తీశారు. వీటి ప్రకారం వీరిలో ఈ సక్సెస్ రేట్ ఈ విధంగా ఉంది. 5వ స్థానంలో ప్రభాస్ ఉన్నారు. ఈయన చేసిన మొత్తం చిత్రాలు 23. వాటిలో విజయం సాధించినవి 10 సినిమాలు మాత్రమే. విజయ శాతం 43% మాత్రమే ఉంది. ఇక 4వ స్థానంలో ఎన్టీఆర్ నిలిచారు. ఆయన చేసిన సినిమాలు 29. అయితే వీటిలో 13 చిత్రాలు మాత్రమే హిట్ అయ్యాయి. సక్సెస్ రేటు 45% గా ఉంది. ఇక 3వ స్థానంలో మహేష్ బాబు ఉన్నారు. మహేష్ బాబు చేసిన మొత్తం సినిమాలు 28. వీటిలో 14 సినిమాలు అయితే విజయం అయ్యాయి. విజయ శాతం 50% గా ఉంది. ఇక 2వ స్థానంలో రామ్ చరణ్ నిలిచారు. రామ్ చరణ్ చేసినవి 14 సినిమాలే. అందులో 9 సినిమాలు హిట్ అయ్యాయి. సక్సెస్ రేటు 63% గా ఉంది. ఇక నెంబర్ 1 స్థానంలో ఎవరున్నారో ఊహించడం అయితే కష్టమైతే కాదు. అల్లు అర్జున్. ఈయన చేసిన మొత్తం సినిమాలు 20. వీటిలో విజయవంతమైనవి 14. సక్సెస్ రేటు 70% గా ఉంది. అయితే 6వ స్థానంలో మాత్రం పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన కెరీర్ లో మొత్తం చేసినవి 28 సినిమాలు. అందులో 11 మాత్రమే సక్సెస్ అయ్యాయి. విచిత్రంగా ఈ 5గురి కెరీర్ లో ప్రస్తుతం పీక్స్ లో ఉంది కూడా ఈయనే. వీరిలో 4 ఇప్పటికే పాన్ ఇండియా స్టార్లు. ప్రభాస్ బాహుబలి, కల్కితో, రామ్ చరణ్, ఎన్టీఆర్ త్రిబుల్ తో, అల్లు అర్జున్ పుష్పతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ క్రమంలోనే వీరు చేసే సినిమాలు వేగం కూడా తగ్గుతుంది. అన్ని పాన్ ఇండియా సినిమాలే కావడం, భారీ బడ్జెట్ ఎఫెక్ట్స్, పెద్ద దర్శకులు భారీ లక్ష్యాలు కూడా పెట్టుకోవడంతో ఆలస్యం అనివార్యం అవుతుంది. తప్పదు, కొన్ని విషయాల్లో అభిమానులు భరించాల్సిందే. దీనివల్ల విజయ శాతంలో కొద్ది మార్పే వచ్చినా కొత్త సినిమా సాధించబోయే ఘన విజయం దాని కలెక్షన్లే పరిగణలోకి తీసుకుంటారు. దాంతో వారి పేరు మరింత ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం అయితే ఉంది.